గుడ్ మార్నింగ్ అండి. మనము డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవరింగ్ అయిపోయింది, ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత కొత్త పూత రావాలి అంటే ఒక చిన్న టెక్నిక్ లాస్ట్ టైం చెప్పాను కదా, ఈ యొక్క ముళ్ళులు తీసేయాలని. దీంతో పాటు ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఏంటో చూసేద్దామా? వీడియో ఆఫ్ చేస్తారు కొన్ని. ఈరోజే ఫస్ట్ టైం అనమాట, దేవుడి దయ వల్ల సక్సెస్ అయితే బాగుండు. నాకైతే జుట్టు చాలా అంటే చాలా ఊడిపోతుంది. ఎన్ని గిన్నెలు కొన్నాను అసలు నా జుట్టు వల్ల. అసలు ఇంట్లో గిన్నెలు పెరుగుతున్నాయి కానీ జుట్టు పైన గుండు పైన అయితే జుట్టు మొత్తం ఖాళీ అవుతుంది. మా చిన్నోడు చూసి ఎన్నిసార్లు నాన్న మమ్మీకి ఏమైనా ట్రీట్మెంట్ చేయించు కదా నాన్న, ఏమైనా ఆయిల్స్ ఉంటే తీసుకోవచ్చు కదా నాన్న, మమ్మీ జుట్టు అసలు ఉండట్లేదు. మా ఆయన కూడా అదే బాధ ఉంది. అసలు దూస్తే చాలు బెడ్రూమ్ నిండా వెంట్రుకలు ఉన్నాయి, అంతగానో వెంట్రుకలు పడుతున్నాయన్నమాట. దీనికి అసలు ఏమైనా కేర్ తీసుకోవచ్చు కదా, అట్లే వదిలేస్తే జుట్టు ఉండదు కదా అని నాతో కూడా చాలామంది అంటున్నారనమాట. ఈ యొక్క మందారాకు పెట్టాక మంచిగా పనిచేస్తుంది, నువ్వే ఇస్తున్నావు నాకు ఆకు, అది నీ తోటలో ఉన్న నువ్వు పెట్టుకోవచ్చు కదా అక్క అని ఇంతమంది చెప్తున్నప్పుడు నా మంచి కోసము నేను ఒకసారి ప్రయత్నిస్తానులే అనిపించింది. మందార పూలని ఆయిల్లో వేసి వేడి చేసుకుని పెట్టుకున్నాను కానీ ఏం రిజల్ట్ అనిపించలేదు. ఇలా వస్తే మంచిగా వస్తుందని రిజల్ట్ చెప్పారనమాట తెలిసిన వాళ్ళు. నేను ఇలా రోజు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఊరు వచ్చినప్పుడు ఆకు తెచ్చుకొని మిక్సీ పట్టుకుని నేను నా పాపకు పెడతానని కూడా చెప్పారు ఒకరు. అసలు ఇంతమందికి రిజల్ట్ ఉన్నప్పుడు నాకు ఉండకపోవచ్చు, ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నిస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఇది ఏంటంటే మనము మందార ఆకు మన తోటలో వచ్చింది కదా, దానికోసం నేను ఇంకెక్కడికో వెళ్ళట్లేదు, మన దగ్గర ఉంది కదా. మంచిగా లేతగా ఉన్నటువంటి ఆకులు, ముదిరిపోయిన ఆకులు రెండు మిక్సింగ్లో తీసుకుందాము. ఆకులు తీసుకొని దీనికి కాంబినేషన్ ఒక 2 పువ్వులు వేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ పువ్వులు కూడా మస్తున్నాయి. ఇప్పుడు ఒకటి కూడా పువ్వు దొరికింది, కింద పడిపోయినట్టుంది, నిన్న నైట్ కనిపించలేదు. ఈ పువ్వులు ఏంటంటే మనము నిన్న తెంపకుండా ఉన్నామనుకోండి, ఈరోజు లేసేటప్పటికి రాలిపోతాయి అన్నమాట. దీనికి ఎక్కువగా ఆగి ఉండవు, ఎందుకు అంతకుముందు ఉన్న మొక్కకైతే ఉంటుండే, ఈ మొక్కకేంటో నెక్స్ట్ డే వరకు ఉండవు అనమాట. అసలు మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు రాలిపోతూ ఉంటాయి. ఇంకో కొన్ని తెంపేసుకుందాము. వీటిని ఈ కాంబినేషన్లో మిక్సీ పట్టుకోవాలి. మందార ఆకులు మందార పూలు మిక్సీ పట్టుకొని ఒక 3-4 గంటలు పెట్టుకోవాలి. అందుకే నేను ఇప్పుడు తెంపేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనుకోండి, అఖిల్కి స్కూల్కి పంపించేసి వచ్చి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చాక నేను పెట్టుకున్నాను అనుకోండి, లంచ్ బాక్స్ 12:30కి ఇచ్చేసి వస్తే 4:30 వరకు నాకు ఇంకా టైం ఉంటుంది కదా. ఆ 4:30 టైంలో నేను పెట్టేసుకున్నానంటే 4 వరకు ఉంచుకొని 4కి స్నానం చేస్తే 4:30 వరకు రెడీ అయిపోతాను, పోయి తీసుకొచ్చేసేయచ్చు. రోజు అనుకుంటున్నా కుదరట్లే, కానీ ఈరోజు పైన ఎక్కేలాగా వచ్చా కదా పొద్దున్నే. ఒక మందార పువ్వు కనిపించగానే గుర్తుకొచ్చి నేను మందారాకు పెట్టుకుందాం అనుకుంటున్నాను కదా జుట్టుకి, అసలు కేర్ చేయట్లేదు, కేర్ తీసుకోవట్లేదు, మొక్క నాకు గుర్తు చేసిందా అనిపించింది. మరి నా జుట్టుకి ఏంటో ఎలాంటి కలర్స్ పెట్టినా అసలు హెన్నా పెట్టినా ఆగదు. అది మా హస్బెండ్ హెయిర్ డైస్ వేస్తారు కదా, ఆ యొక్క డై ఏదైనా పెట్టుకుని నా జుట్టుకి అసలు కలర్ అంటుకోవట్లేదు, ఎందుకో రీజన్ తెలియట్లేదు. మీలో ఎవరికైనా రీజన్ తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈరోజు అయితే రేపు మళ్ళీ హెడ్ బాత్ చేసి అసలు జుట్టు కలరే ఉండట్లేదు, మళ్ళీ అదే తెల్ల జుట్టు కనిపిస్తుంది. పువ్వు అయిపోయింది. ఇప్పుడు ఇంత ఆకు తెంపుకున్నాను, సరిపోతలేండి ఈరోజు, ఇంత తెంపుకున్నాను. ఇదిగోండి ఈరోజైతే మందార ఆకులు పువ్వులు తీసుకున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం కావాల్సిన పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నైట్ తీసుకొచ్చినవి మిర్చి బజ్జీ వేసిన సూపర్ ఉన్నాయి. కొన్ని శంఖ పుష్పాలు తీసుకున్నాను, అన్నీ దీంట్లో వేసుకుందాం, గాలికి ఎగిరిపోతాయి. ఇప్పుడైతే మనము పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకుందాం. ఫ్రెండ్స్ ఈరోజు చూడండి మన తోటలో వచ్చినటువంటి పువ్వులతో పూజ చేసి ఎంత హ్యాపీగా ఉంది కదా, నిండుగా ఉంది కదా దేవుడి రూమ్ అయితే. మన తోటలో మందారాలు మస్తు వస్తున్నాయి, మల్లెపూలు కూడా బాగా వస్తున్నాయి అన్నమాట. వాటితో ఈరోజు పూజనైతే చేశాను. చాలా హ్యాపీ అనిపించింది. మనం ఇంట్లోనే మనం మంచిగా ఈ విధంగా పెంచుకొని పూల మొక్కలు పండ్ల మొక్కలు మనం దేవుడికి ప్రసాదంలాను దేవుడికి పూలు పెట్టుకోవడం గాను పెట్టుకున్నాం అనుకుని ఎంత సంతోషంగా ఉంటుంది కదా. ఇదిగోండి మన తోటలో ఈరోజు ఏమొచ్చినాయో చూడండి. పచ్చిమిర్చి, మందారాలు, మల్లె పువ్వులు, తర్వాత వాటర్ మిలన్, ఇలా మనము మొక్కలకి కొంచెం వాటికి కావలసినటువంటి పోషకాలు మనం ఇస్తూ ఉంటే అవి మనకు కావాల్సినటువంటి దిగుబడి అయితే ఎక్కువగా ఇస్తుంది అనమాట. మనం వాటికి కొంచెం చేస్తే అవి మనకి రెట్టింపు సంతోషాన్ని అయితే ఇస్తాయి. అది ఎంతమంది నమ్మినా నమ్మకపోయినా ఆ మొక్కల గురించి తెలిసిన వాళ్ళు, మొక్కలు పెంచే వాళ్ళకైతే దానిపైన ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది.
చూడండి మన కుండీలలో ఫస్ట్ టైం వచ్చినటువంటి వాటర్ మిలన్, ఆ యొక్క బకెట్ 1 kg బకెట్ నిండా వచ్చినటువంటి మల్లెపూలు. రోజు దేవుడికి అయితే మంచిగా అన్ని ఫొటోస్ కావాల్సినటువంటి మల్లెపూలు అయితే మంచిగా వస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి మన తోటలో వచ్చినటువంటి మందారాకు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ యొక్క మందారాకు తర్వాత మందార పువ్వులను మిక్సీ పట్టేసుకొని జుట్టుకైతే మంచిగా పెట్టుకున్నాను. మంచి జిగురుగా ఉంది కదా, నాకైతే కొంచెం కలర్ కూడా వచ్చినట్టు అనిపించింది. కొంచెం ఫ్రంట్లో వైట్గా ఉన్నటువంటి హెయిర్ కూడా కొంచెం బ్రౌన్గా అయినట్టు అనిపించింది. వారంలో ఒక 2 సార్లైనా ఈ విధంగా ట్రై చేద్దాము అనిపించింది. మీరు ఎవరైనా జుట్టు బాగా ఊడిపోతుంటే ఇలా ట్రై చేయండి, బాగా పనిచేస్తుందంటే చాలామంది చెప్పారు. నేను కూడా పెట్టుకున్నాను, ఇదే ఫస్ట్ టైం. ఒక 2-3 సార్లు పెట్టుకున్నాక రిజల్ట్ ఎలా అనిపించిందో చెప్తాను. ఇక్కడైతే నేను మందార ఆకు ఒక 3-4 మందార పువ్వులు వేసి మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాను.